సిక్ విలేజ్ గాంధీనగర్ డబుల్ బెడ్రూమ్ ప్రాంగణంలో నూతన కమిటీ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీలో ఎటువంటి సమస్యలు లేకుండా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. అభివృద్ధి పనులకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కమిటీ లెటర్ ప్యాడ్ ను ఆవిష్కరించి సభ్యులను అభినందించారు. స్థానిక నాయకులు, కాలనీ వాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే కాలనీల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బలహీన వర్గాల ముద్దుబిడ్డ కంటోన్మెంట్ పులిబిడ్డ మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ విశేషాలు. శ్రీ గణేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. మైక్ మైక్ శ్రీ గణేష్ ఫౌండేషన్ గురించి మీకు తెలుసు. ప్రతి ఎండాకాలం నీళ్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, మహిళా ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, క్రీడాకారులకు క్రీడల విషయం కావచ్చు, ఏ విషయమైనా కూడా అప్పటి నుంచి నాతోటి తోచినంత ఒక వ్యక్తిగా శ్రీ గణేష్ గా నేను సేవలు మీకు చేశాను. విలీనం చేస్తేనే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ లో నిధులు ఎక్కువ ఉంటది, మన బోర్డు దగ్గర నిధులు తక్కువనందుకు ఎన్నో సమస్యలు ఉంది. మీకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది, రోడ్లు అవసరం ఉంది. నేను ఫస్ట్ నుంచి చూస్తున్న కింద మనం నల్లా ఉంటే పైదాకా నీళ్ళు తీసుకుపోవడం కూడా కష్టం. కాబట్టి దానికి కూడా ఏదో చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా ఇక్కడ డబ్బులు లేకుండా బోర్డు దగ్గర చాలా ఇబ్బందులు అవుతుంది. కాబట్టి మెర్జ్ అయితే డబ్బులు వస్తుంది, మీకు నీళ్లు కూడా ఏ ఫ్లాట్ కి ఆ ఫ్లాట్ మంచి నీళ్ళు కూడా వస్తుంది. కాబట్టి అలాంటివి చేయాలని లాస్ట్ టైం కూడా నన్ను పిలిచినప్పుడు మీకు ఒక కమిటీ హాల్ కావాలన్నారు. కమిటీ హాల్ కూడా బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. వారు వచ్చి ఇక్కడ కమిటీ హాల్ జాగాను కూడా చూసి కొలుచుకోవడం కూడా జరిగింది. ఒక టెండర్ కాల్ కాగానే ఖచ్చితంగా కమిటీ హాల్ తయారైతుంది, మీకు రోడ్లు కూడా తయారైతుంది. మీకు నా వంతుగా ఏమేమి మీకు అవసరం ఉందో తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ తీసుకొచ్చి మీకు ఆ అవసరాలు సమస్యలు పరిష్కరిస్తాను తెలుస్తూ, అదే మాదిరిగా ఆ భగవంతుడు మీకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు ఇంతమందికి సేవ చేసేది. నువ్వు ఒక్కరిని కాదు, వీరందరు గొంతుగా ఈయన వచ్చి ఏం చెప్పినా కూడా మీరు చెప్పినట్టే నా దగ్గర ఖచ్చితంగా మీ ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రవీణ్ చెప్తే, ప్రవీణ్ కమిటీ సభ్యులు ఎవరు చెప్పినా కూడా మీరందరూ చెప్పినట్టు భావించి ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్క హంగర్ స్ట్రైక్ చేసి మీ నిరాహార దీక్ష చేసి మీ బోర్డు ని మెర్జీ చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నా అంటే, మీకు కూడా ఒక కార్పొరేటర్ మీ ద్వారా గెలుపొందిన వాళ్ళు అయితే మీకు ఎన్నో పనులు అవుతుంది కార్పొరేషన్ లా. మీకు ఎలక్షన్లు లేక మీ సమస్యలు పట్టించుకోకుండా ఎక్కడిది